వెల్కమ్ టు sakshiyeducation.com. నేను ప్రొఫెసర్ తమ్మా కోటిరెడ్డి, ఐబిఎస్ హైదరాబాద్లో ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ మరియు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉన్నాను. ఈరోజు sakshiyeducation.comకి సంబంధించి వీడియోలో భారతదేశంలో ప్రాంతీయ అసమానతలు, ఈ అసమానతల పెరుగుదలకు కారణాలు, అసమానతల నివారణకు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, వివిధ దేశాలలో ప్రాంతీయ అసమానతల నివారణకు ఆయా ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యలను ఈ వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది. స్వాతంత్రానంతరం భారతదేశంలో వృద్ధి రేటు అధికమవటాన్ని మనం గమనించాం. కానీ దేశంలో పెరిగినటువంటి వృద్ధి కొన్ని రాష్ట్రాలు, కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. తద్వారా దేశంలో ప్రాంతీయ అసమానతలు పెరిగాయి. ఒకే రాష్ట్రంలో ప్రాంతాల మధ్య అభివృద్ధిలో వ్యత్యాసాలను కూడా మనం గమనించడం జరుగుతుంది. ఈ క్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాలు మరియు ప్రాంతాల మధ్య పెరుగుతున్నటువంటి అసమానతలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ రాష్ట్రాల మధ్య, ఒకే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల మధ్య, మొత్తంగా దేశంలో వివిధ ప్రాంతాల మధ్య ఈ అసమానతలను కొన్ని అంశాల ఆధారంగా మనం పరిశీలించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ అసమానతలను వృద్ధి రేటు ఆధారంగాను, తలసరి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి ఆధారంగాను, తలసరి వినియోగ వ్యయం ఆధారంగాను, రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో వివిధ రంగాల వాటా ఆధారంగాను, వ్యవసాయ రంగ అభివృద్ధి, పారిశ్రామిక రంగ అభివృద్ధి, అవశాపన సౌకర్యాల అభివృద్ధి, మానవాభివృద్ధిలో వ్యత్యాసాల ఆధారంగాను పరిగణించడం జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వివిధ అంశాలకు సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్, వ్యవసాయ రంగ అభివృద్ధిలో రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి, ఒకే రాష్ట్రంలో ప్రాంతాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. పారిశ్రామిక రంగ అభివృద్ధి కొన్ని రాష్ట్రాల్లో కేంద్రీకృతమైంది, ఒకే రాష్ట్రంలో అనేక ప్రాంతాల మధ్య పారిశ్రామిక అభివృద్ధిలో వ్యత్యాసాలు ఉన్నాయి. అవశాపన సౌకర్యాల వృద్ధిలోనూ రాష్ట్రాల మధ్య, ప్రాంతాల మధ్య వ్యత్యాసాలు మనకి చాలా స్పష్టంగా ఉన్నాయి. భారతదేశంలో ఈ ప్రాంతీయ అసమానతలు పెరగడానికి ఉన్న కారణాలను మనం పరిశీలించినట్లయితే, శ్రామిక శక్తి వృత్తుల వారి నిర్మాణతలో వ్యత్యాసాన్ని మనం ఒక అంశంగా పరిగణిస్తాం. శ్రామిక శక్తి వృత్తుల వారి నిర్మాణతలో వ్యత్యాసాలు మనకి రాష్ట్రాల మధ్య, ప్రాంతాల మధ్య స్పష్టంగా కనిపిస్తాయి. అవశాపన సౌకర్యాల అభివృద్ధిలో వ్యత్యాసాలు, అవశాపన సౌకర్యాలకు సంబంధించి బడ్జెట్ మద్దతులో వివిధ సంవత్సరాల మధ్య వ్యత్యాసాలు, వివిధ రాష్ట్రాల మధ్య బడ్జెట్ కేటాయింపులో వ్యత్యాసాలు, కొన్ని రాష్ట్రాలలో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అధికంగా ఉండటం, ఆయా రంగాల అభివృద్ధికి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అధికంగా దోహదపడటం, మరియు కొన్ని రాష్ట్రాలలో విద్యా శిక్షణా సౌకర్యాలు అధికంగా ఉండటం, అటువంటి అంశాలు భారతదేశంలో ప్రాంతీయ అసమానతలకు కారణాలు అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మహారాష్ట్రలో విదర్భ ప్రాంతాన్ని పరిశీలించినట్లయితే, గుజరాత్లో సౌరాష్ట్ర ప్రాంతాన్ని పరిశీలించినట్లయితే, ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఈ రెండు ప్రాంతాలు వెనుకబడిన ప్రాంతాలు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వాదం ఈ ప్రాంతీయ అసమానతల కారణంగా ఆయా రాష్ట్రాల్లో కొన్ని సందర్భాల్లో మనం గమనించడం జరిగింది. కేవలం వెనుకబాటుతనం ఆధారంగానే 1950స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది, గుజరాత్ రాష్ట్రం ఏర్పడింది. 1960స్లో పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణగా 2014లో విభజన చేయటం జరిగింది. మహారాష్ట్రలోని మరాఠ్వాడ, ఉత్తర కర్ణాటక ప్రాంతం, విదర్భ ప్రాంతం, ఈ ప్రాంతాలు వెనుకబడటానికి అక్కడ ఉన్నటువంటి నీటి కొరత ప్రధాన ఆధారంగా నిలవటం జరిగింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా మనం కొన్ని ప్రాంతాలు పరిశీలించినట్లయితే, మరోవైపు దేశాలను పరిశీలించినట్లయితే, ప్రాంతీయ అసమానతలు ఎందుకు ఏర్పడ్డాయి, అభివృద్ధిలో ఆయా దేశాలు ఎందుకు వెనుకబడి ఉన్నాయి అనే అంశాన్ని మొట్టమొదటిగా పరిశీలించడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా దక్షిణ ఆసియా, సౌత్ ఏషియా ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా దక్షిణాసియా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా నిలవటానికి ఆరోగ్య రంగంపై దక్షిణాసియాలో ప్రత్యేక దృష్టి నిలపటం, ప్రాథమిక విద్య, అవశాపన సౌకర్యాల ఆధునికీకరణ కారణాలయ్యాయి. ఆరోగ్యం,
ప్రాథమిక విద్య, అవశాపన సౌకర్యాల ఆధునికీకరణ కారణంగా దక్షిణాసియా ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి ఒక ప్రాంతంగా నిలవటం జరిగింది. మరోవైపు ఆఫ్రికా దేశాలు చూసినట్లయితే ఆఫ్రికా ఖండంలో అధిక దేశాలు మలేరియా, ఎయిడ్స్ కారణంగా ఆ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ చాలా తక్కువగా ఉంది. తద్వారా మానవాభివృద్ధి లోపించింది. తద్వారా ఆఫ్రికా దేశాలు ఆర్థిక అభివృద్ధిలో వెనుకంజలో ఉన్నాయి. మొత్తంగా ప్రాంతీయ అసమానతలు పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా ఆయా దేశాలను పరిశీలించినట్లయితే ఆయా దేశాలు పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలు. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ప్రైవేట్ ఎంటర్ప్రినర్స్ యొక్క పాత్ర అధికంగా ఉంటుంది. ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది, లాభోద్దేశం, అలాగే మార్కెట్ మెకానిజంకి అధిక పాత్ర ఉంటుంది. ప్రతి విషయంలో డిమాండ్ సప్లై పాత్ర అధికంగా ఉంటుంది. ప్రభుత్వ పాత్ర చాలా పరిమితంగానే ఉంటుంది. ఇటువంటి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థల్లోనూ ప్రాంతీయ అసమానతలను మనం అధికంగా గమనించడం జరుగుతుంది. కొన్ని ఆఫ్రికా దేశాలైన లిబేరియా, సూడాన్, సోమాలియాలు సివిల్ వార్ కారణంగా ఆర్థిక అభివృద్ధిలో వెనుకంజలో ఉన్నాయి. మరోవైపు ఇథియోపియా, సూడాన్, కాంగో వివాదాల కారణంగా వ్యవసాయ ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం ఏర్పడింది. ఆయా దేశాల్లో ఉన్నటువంటి అనేక వివాదాలు వ్యవసాయ రంగ ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. తద్వారా వ్యవసాయ రంగం కూడా ఆయా దేశాల్లో అభివృద్ధికి నోచుకోలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఖనిజ వనరులు తక్కువగా ఉన్న దేశాలు, భూసారం తక్కువగా ఉన్న దేశాలు, పూర్ డ్రైనేజ్ ఫెసిలిటీ ఉన్నటువంటి దేశాలు ఆర్థిక అభివృద్ధిలో వెనుకంజలో ఉన్నాయి. మరోవైపు చమురు నిల్వలు అధికంగా ఉన్నటువంటి కువైట్ మరియు సౌదీ అరేబియాల్లో ఆర్థిక అభివృద్ధి వేగవంతమైంది. నైజీరియా పట్టణ ప్రాంత అభివృద్ధిపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించింది. తద్వారా గ్రామీణ ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. తద్వారా నైజీరియాలో గ్రామీణాభివృద్ధి సాధ్యం కాలేదు. ఓవరాల్గా ఆర్థిక అభివృద్ధిలో నైజీరియా వెనుకంజలో ఉంది. మరోవైపు భారతదేశాన్ని పరిశీలించినట్లయితే బ్రిటిష్ కాలంలోనే ఆర్థిక అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. ఆర్థిక అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితం కావటం దేశంలో ప్రాంతీయ అసమానతలకు కారణంగా నిలిచింది. బ్రిటిష్ పారిశ్రామికవేత్తలు తమ పెట్టుబడిని దేశంలో ముఖ్యంగా 2 రాష్ట్రాల్లో కేంద్రీకరించడం జరిగింది. మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్లో బ్రిటిష్ పారిశ్రామికవేత్తలు అధికంగా పెట్టుబడి పెట్టడం జరిగింది. మరోవైపు 3 మెట్రోపాలిటన్ నగరాలైన కలకత్తా, చెన్నై, ముంబైలో బ్రిటిష్ పారిశ్రామికవేత్తలు అధికంగా పెట్టుబడి పెట్టడం జరిగింది. తద్వారా ఆయా ప్రాంతాలు అభివృద్ధికి నోచుకున్నాయి. మిగిలిన ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకబడ్డాయి. తద్వారా దేశంలో ప్రాంతీయ అసమానతలు పెరిగాయి. ఇదే బ్రిటిష్ ప్రభుత్వ కాలాన్ని మనం పరిశీలించినట్లయితే బ్రిటిష్ కాలంలో భూ విధానం లోపభూయిష్టంగా ఉండటం వలన జమీందారీ వ్యవస్థ ప్రబలంగా ఉండేది. జమీందారీ వ్యవస్థ ప్రబలంగా ఉండే సమయాలలో భూ కేంద్రీకరణ జరిగింది. భూ కేంద్రీకరణ జరిగినందువల్ల దేశంలో చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులు అధికంగా పెరగటం జరిగింది. చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికుల ఆదాయాలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నందువల్ల ఈ ఆయా ప్రాంతాలలో ఆదాయ అసమానతలు ఈ వ్యవసాయంపై ఆధారపడినటువంటి రైతు కుటుంబాలలో అధికంగా జరిగినాయి. మరోవైపు గ్రామీణ ప్రాంతాలలో వడ్డీ వ్యాపారుల పాత్ర అధికంగా ఉండేది. ఈ వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీని వసూలు చేసినందువల్ల వ్యవసాయ రంగం నుంచి వచ్చే ప్రతిఫలం రైతులకు తక్కువగా ఉంది. తద్వారా రైతుల ఆదాయాలు తగ్గాయి. మరోవైపు జమీందారీ వ్యవస్థ ప్రబలంగా ఉండటం, జమీందారీ యొక్క ఆదాయాలు అధికంగా పెరగటం, మరోవైపు ఈ వ్యవసాయ రంగంపై ఆధారపడిన రైతుల ఆదాయాలు తక్కువగా ఉండటం ఆదాయ అసమానతలకు ఆ ప్రాంతాల్లో కారణమయ్యాయి. బ్రిటిషు పరిపాలనా కాలంలో బ్రిటిషర్స్ ట్రీటెడ్ ది ఇండియన్ ఎకానమీ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ రా మెటీరియల్. ముడి సరుకుల ఎగుమతి కేంద్రంగా భారతదేశాన్ని పరిగణించారు. భారతదేశాన్ని నుంచి ముడి సరుకులు ఇంగ్లాండ్కు తరలించారు. అదేవిధంగా ఇంగ్లాండ్లో తయారైనటువంటి తయారీ ఉత్పత్తులకు భారతదేశాన్ని మార్కెట్గా బ్రిటిష్ వారు పరిగణించడం జరిగింది. తద్వారా బ్రిటిష్ కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి నోచుకోలేకపోయింది. తమ అవసరాల నిమిత్తం కొన్ని ప్రాంతాలలో రవాణా సౌకర్యాలు
నీటిపారుదల సౌకర్యాలు, విద్యుత్ శక్తిపై బ్రిటిష్ ప్రభుత్వం కేంద్రీకరించడం జరిగింది. ఎక్కడైతే రవాణా, నీటిపారుదల, విద్యుత్ శక్తిపై బ్రిటిష్ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందో ఆయా ప్రాంతాల అభివృద్ధికి నోచుకున్నాయి. మిగిలిన ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకబడ్డాయి. తద్వారా దేశంలో ప్రాంతీయ అసమానతలు పెరిగాయి. ఓవరాల్గా మనం భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ అసమానతలు పరిగణించినట్లయితే హిమాలయ పర్వత ప్రాంత రాష్ట్రాలు, ఆయా రాష్ట్రాలకు ఇన్యాక్సెసిబిలిటీ కారణంగా ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తర కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, బీహార్, అరుణాచల్ ప్రదేశ్లోని కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాలు అవి చాలా సుదూర ప్రాంతంలో ఉండటం, దగ్గరలో అంటే పట్టణాలకు సంబంధించి వాళ్ళకి సరైనటువంటి యాక్సెస్ లేకపోవటం, సరైన రవాణా సౌకర్యాలు లేకపోవటం వలన ఈ జిల్లాలు ఆయా రాష్ట్రాల్లో పూర్తిగా అభివృద్ధిలో వెనుకబడ్డాయి. కొన్ని రాష్ట్రాలలో వాతావరణం అనుకూలించకపోవటం, అధిక వరదలు కారణంగా పంట నష్టాలు సంభవించడం, తద్వారా రాష్ట్ర ఆదాయాలు తగ్గటం, మిగిలిన రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఆయా రాష్ట్రాల ఆదాయాల తగ్గుదల కారణంగా రాష్ట్రాల మధ్య ఆదాయపరమైనటువంటి వ్యత్యాసాలు పెరిగాయి. మరోవైపు కొన్ని పారిశ్రామిక సంస్థలైనటువంటి ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీస్ కానీ, స్టీల్ ఇండస్ట్రీ, సిమెంట్ ఇండస్ట్రీ, ముడి సరుకు అధికంగా ఉండే ప్రాంతాలలో ఎక్కువగా కేంద్రీకృతం కావటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ మనం పరిగణించినట్లయితే కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఈ సిచ్యువేటెడ్ ఇన్ అండ్ అరౌండ్ ముంబై. జూట్ ఇండస్ట్రీ ఈ సిచ్యువేటెడ్ ఇన్ అండ్ అరౌండ్ కోల్కతా. అదేవిధంగా షుగర్ కేన్ ఇండస్ట్రీ ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా అభివృద్ధి సాధించింది. ముడి సరుకు అధికంగా లభ్యమయ్యే ప్రాంతాలలో ఆయా పరిశ్రమలు అభివృద్ధి సాధించాయి. తద్వారా ఆ ప్రాంతాలు మాత్రమే ఆర్థిక అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయి. అదే రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకబట్టాన్ని మనం గమనిస్తాం. హిమాచల్ ప్రదేశ్, బీహార్, ఈశాన్య రాష్ట్రాలను మనం పరిశీలించినట్లయితే హిమాచల్ ప్రదేశ్, బీహార్, ఈశాన్య రాష్ట్రాలలో రవాణా సమాచార సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి. బ్యాంకింగు, బీమా సౌకర్యాలు తక్కువ, సాంకేతికత తక్కువ, విద్యుత్ శక్తి కొరత వల్ల ఆయా రాష్ట్రాలు అభివృద్ధిలో వెనుకబడ్డాయి. మొత్తంగా స్వాతంత్రానంతరం భారతదేశంలో అమలుపరిచినటువంటి పంచవర్ష ప్రణాళికలను మనం గమనించినట్లయితే ఈ పంచవర్ష ప్రణాళిక కాలంలో వనరుల పంపిణీలో కొన్ని రాష్ట్రాలు అధికంగా లబ్ధి పొందాయి. అంటే వనరుల కేంద్రాల నుంచి రాష్ట్రానికి వనరుల పంపిణీ కొన్ని రాష్ట్రాలకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ప్రణాళికా సంఘం నుంచి లభించే వనరులు కానివ్వండి, ఓవరాల్గా 5 ఇయర్ పంచవర్ష ప్రణాళిక సంబంధించి కేంద్రాల నుంచి రాష్ట్రానికి లభించే అన్ని సోర్సెస్ ద్వారా లభించేటటువంటి వనరులు కానివ్వండి, ఈ వనరులు అధికంగా ఈ రాష్ట్రాలకు లభ్యం కావటం జరిగింది. మిగిలినటువంటి రాష్ట్రాలు వనరుల పంపిణీలో నిర్లక్ష్యానికి గురి కావటం జరిగింది. దేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించి హరిత విప్లవం చోటు చేసుకుంది. వ్యవసాయ రంగంలో అధిక దిగుబడినిచ్చేటటువంటి వంగడాలను ప్రవేశపెట్టడం జరిగింది. అధిక దిగుబడినిచ్చే వంగడాల వినియోగించాలంటే నీటిపారుదల సౌకర్యాలు అధికంగా ఉండాలి. ఎరువుల వినియోగం ప్రతి హెక్టార్కు అధికంగా ఉండాలి. నీటిపారుదల సౌకర్యాలు, ఎరువుల వినియోగం, రసాయనిక ఎరువుల వినియోగం కొన్ని రాష్ట్రాల్లో అధికంగా ఉంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోని మరియు హర్యానా, పంజాబ్లోని ప్లెయిన్ డిస్ట్రిక్ట్స్ పంజాబ్, హర్యానా, యూపీలోని ప్లెయిన్ డిస్ట్రిక్ట్స్ ఈ హరిత విప్లవం వల్ల లబ్ధి పొందాయి. తద్వారా ఆయా ప్రాంతాలలో వ్యవసాయ ఆదాయాలు పెరిగాయి. తద్వారా ఆయా ప్రాంతాల రైతుల ఆదాయాలకు అదే రాష్ట్రంలో మిగిలిన ప్రాంతంలో రైతుల ఆదాయాలకు మధ్య వ్యత్యాసాలు పెరిగాయి. తలసరి ప్రణాళిక వ్యయం ఉత్తరప్రదేశ్, అస్సాం, బీహార్, రాజస్థాన్లో చాలా తక్కువ ఉంది. తలసరి ప్రణాళిక వ్యయం ఈ రాష్ట్రాల్లో తక్కువగా ఉన్నందువల్ల ఆ రాష్ట్రాలు ఆర్థిక అభివృద్ధిలో వెనుకబడటం జరిగింది. దేశంలో ప్రాంతాల వారి వ్యత్యాసాలను మనం పరిగణించినట్లయితే మొదటిగా ప్రాంతాల వారీగా తలసరి ఆదాయాన్ని పరిగణించినట్లయితే 1991 నుంచి 2018 మధ్యకాలంలో తలసరి ఆదాయం పశ్చిమ ప్రాంతంలో అధికంగా ఉంది. వెస్టర్న్ రీజియన్లో ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ వెస్టర్న్ రీజియన్కి ఎక్కువ భారతదేశంలోని అన్ని ప్రాంతాలు పరిశీలించినట్లయితే. ఈ పశ్చిమ ప్రాంతం తరువాత తదుపరి స్థానంలో నార్థన్ ప్రాంతం, నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో సదరన్ దక్షిణ ప్రాంతం, మధ్య ప్రాంతం, నార్త్ ఈస్ట్ ప్రాంతం, ఈస్టర్న్ ప్రాంతం,
వరుస క్రమంలో ఉన్నాయి. అంటే దీన్ని బట్టి ప్రాంతాల వారీగా తలసరి ఆదాయంలో వ్యత్యాసాలు ఉన్నాయి. తలసరి ఆదాయం అభివృద్ధికి సూచిక. దీన్ని బట్టి అభివృద్ధిలో ప్రాంతాల మధ్య వ్యత్యాసాలు మనకి చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇక రెండవ అంశమైనటువంటి నికర రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి స్థిర ధరల వద్ద పరిశీలించినట్లయితే 1991 నుంచి 98 మధ్య నికర రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి పశ్చిమ ప్రాంతంలో ఎక్కువ. 2016-18 మధ్య పశ్చిమ ప్రాంతంలోనే ఈ నికర రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి ఎక్కువ. తదుపరి స్థానంలో దక్షిణ ప్రాంతం నిలిచింది. దక్షిణ ప్రాంతం తదుపరి మధ్య ప్రాంతం, ఈస్టర్న్ ప్రాంతం, నార్త్ ఈస్టర్న్ మరియు నార్త్ ఈస్టర్న్ వరుస క్రమంలో నిలిచాయి. ఈ రెండవ అంశానికి సంబంధించి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి ప్రాంతాల వారీగా మనం పరిశీలించినట్లయితే ఈ అంశంలోనూ పశ్చిమ ప్రాంతం ముందంజలో ఉంది. తదుపరి ఇటీవల కాలంలో దక్షిణ ప్రాంతం రెండవ స్థానంలో, తదుపరి సెంట్రల్, ఈస్టర్న్, నార్త్ ఈస్టర్న్ ప్రాంతాలు నిలిచాయి. ఈ క్రమంలోనూ మనం అసమానతలను స్పష్టంగా పరిశీలించడం జరిగింది. తదుపరి మానవాభివృద్ధిని పరిశీలించినట్లయితే మానవాభివృద్ధిలో సదరన్ ప్రాంతం, దక్షిణ ప్రాంతం మిగిలిన ప్రాంతాలతో పోల్చినప్పుడు ముందంజలో ఉంది. దక్షిణ ప్రాంతంలో విద్య, ఆరోగ్య ప్రమాణాలు అధికంగా ఉన్నాయి. మానవాభివృద్ధిలో దక్షిణ ప్రాంతం మొదటి స్థానంలో నిలవటానికి కేరళ ప్రధాన కారణంగా నిలిచింది. కానీ ఇటీవల కాలంలో మానవాభివృద్ధికి సంబంధించి ఉత్తర ప్రాంతం ప్రథమ స్థానం పొందింది. ఉత్తర ప్రాంతం ప్రథమ స్థానం పొందడానికి విద్య, ఆరోగ్య ప్రమాణాలు చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లో మానవాభివృద్ధి అధికంగా జరగటం వల్లనే ఈ ఉత్తర ప్రాంతం అనేది ఇటీవల కాలంలో మానవాభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలిచింది. మొత్తంగా మానవాభివృద్ధి పరిశీలించినట్లయితే అన్ని ప్రాంతాలకు సంబంధించి తూర్పు ప్రాంతం మానవాభివృద్ధిలో వెనుకబడినటువంటి ప్రాంతం. ఓవరాల్గా మానవాభివృద్ధికి సంబంధించి ప్రాంతాల మధ్య వ్యత్యాసాలను మనం గమనించడం జరిగింది. నెక్స్ట్ మరో అంశం, ప్రాంతాల మధ్య అసమానత పరిగణించేటటువంటి క్రమంలో మరొక సూచిక పనిలో పాల్గొనే రేటు, వర్క్ పార్టిసిపేషన్ రేట్. ఈ వర్క్ పార్టిసిపేషన్ రేట్ అనేది 1991 తర్వాత ఈశాన్య ప్రాంతంలో, ఈశాన్య రాష్ట్రాలు ఉన్నటువంటి ప్రాంతంలో అధికంగా ఉంది. నార్త్ ఈస్టర్న్ రీజియన్లో అధికం. నార్త్ ఈస్టర్న్ రీజియన్లో పనిలో పాల్గొనే రేటు 41.42% నుండి 43.74%గా ఉంది. ఈ పనిలో పాల్గొనే రేటు అనేది ఈస్టర్న్ రీజియన్లో చాలా తక్కువ. అంటే పనిలో పాల్గొనే రేటు అధికంగా ఉంటే ఆయా రాష్ట్రాలలో, ఆయా ప్రాంతాలలో ఆర్థిక కార్యకలాపాలు అధికంగా ఉంటాయి. ఈ పనిలో పాల్గొనే రేటు అధికంగా ఉన్న ప్రాంతం నార్త్ ఈస్ట్ రీజియన్, తక్కువగా ఉన్న ప్రాంతం ఈస్టర్న్ రీజియన్. ఈ పనిలో పాల్గొనే రేటు ఈ ఆర్థిక కార్యకలాపాల ఇక స్థితిగతులను మనకి స్పష్టపరచడం జరుగుతుంది. దాన్ని బట్టి ఆర్థిక అభివృద్ధి అనేది ఆయా ప్రాంతాలకే కొంతమేర పరిమితమయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తదుపరి సగటు వేతన రేటు, యావరేజ్ వేజ్ రేటు నార్త్ ఈస్ట్ ప్రాంతంలో అధికంగా ఉంది. తదుపరి 2004-05 తర్వాత సదరన్ రీజన్ అండ్ దక్షిణ ప్రాంతం అనేది చిట్టచివరి స్థానంలో ఉంది. మొత్తంగా సగటు వేతన రేటుకు సంబంధించి నార్త్ ఈస్ట్ ప్రాంతం సగటు వేతన రేటు ఎక్కువ ఆ ప్రాంతంలో. ఇటీవల 2004-05 తర్వాత మొత్తం కాలాన్ని పరిశీలించినప్పుడు ఈ సగటు వేతన రేటులో దక్షిణ ప్రాంతం అనేది చిట్టచివరి స్థానంలో నిలిచింది. ఈ విధంగా కొన్ని అంశాలను తీసుకొని మనం ప్రాంతాల మధ్య అసమానతలను మనం పరిగణించడం జరిగింది. ఇక తదుపరి రాష్ట్రాల వారీగా అసమానతలను పరిశీలించినట్లయితే దేశంలోని మొత్తం 29 రాష్ట్రాలలో ముఖ్యంగా పంజాబ్, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల సగటు తలసరి ఆదాయం అధిక కాలాల్లో ఎక్కువగా ఉంటాయని మనం గమనిస్తాం. దీన్ని బట్టి తలసరి ఆదాయ పరంగా రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలను గమనిస్తాం. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా తలసరి ఆదాయం అభివృద్ధికి సూచిక. తలసరి ఆదాయంలో ముందంజలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఆర్థిక అభివృద్ధి పదంలో ఉన్నాయని మనం భావిస్తాం. మిగిలిన రాష్ట్రాలు తలసరి ఆదాయంలో వెనుకంజలో ఉన్నాయి. తద్వారా ఈ రాష్ట్రాలు అభివృద్ధి పదంలో వెనుకబడ్డాయని మనం భావిస్తాం. తదుపరి రాష్ట్రాల మధ్య అసమానతలను గమనించే క్రమంలో పేదరికాన్ని ఒక సూచికగా పరిగణిస్తాం. 2011-12లో ప్రణాళికా సంఘ అంచనా ప్రకారం దేశంలో 21.9% ప్రజలు పేదరికంలో ఉన్నారు. కానీ
ఈ దేశ సగటు పేదరికం 21.9% అయినప్పటికీ కొన్ని రాష్ట్రాలలో దేశ సగటు పేదరిక స్థాయి కన్నా అధిక పేదరికాన్ని మనం గమనిస్తాం. ముఖ్యంగా బీహార్లో 33.7%, ఒడిశాలో 32.6%, మధ్యప్రదేశ్లో 31.7%, ఉత్తరప్రదేశ్లో 29.4% ప్రజలు పేదరిక రేఖ దిగువన ఉన్నట్లు మనకి ప్రణాళికా సంఘ అంచనాలు స్పష్టపరుస్తున్నాయి. మరోవైపు దేశ సగటు పేదరిక స్థాయి కన్నా కొన్ని రాష్ట్రాలలో పేదరిక స్థాయి తక్కువ. ముఖ్యంగా పంజాబ్లో 8.3%, కేరళలో 7.1%, హిమాచల్ ప్రదేశ్లో 8.1% ప్రజలు మాత్రమే పేదరిక రేఖ దిగువన ఉన్నారు. తద్వారా పేదరికాన్ని ఒక సూచికగా తీసుకుంటూ రాష్ట్రాల మధ్య ఈ ప్రజల జీవన ప్రమాణాల్లో వ్యత్యాసాలను మనం పరిశీలించడం జరిగింది. మానవాభివృద్ధి పరిశీలించినట్లయితే కేరళ మానవాభివృద్ధి సూచీలో ప్రథమ స్థానంలో ఉంది. తదుపరి ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, గోవా, పంజాబ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలు మానవాభివృద్ధికి సంబంధించి బెస్ట్ పెర్ఫార్మర్స్గా మనం పరిగణిస్తాం. మరొక వైపు మానవాభివృద్ధికి సంబంధించి వరస్ట్ పెర్ఫార్మెన్స్గా బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ను పరిగణించడం జరుగుతుంది. మానవాభివృద్ధి విషయంలో బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి. పారిశ్రామిక రంగ వృద్ధికి సంబంధించి దేశంలో రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలను మనం స్పష్టంగా గమనిస్తాం. దేశంలో ఉన్నటువంటి మొత్తం ఫ్యాక్టరీలలో మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు వాటా 44.1%. దీన్ని బట్టి పారిశ్రామిక రంగ అభివృద్ధి ఈ 4 రాష్ట్రాల్లో కేంద్రీకృతమైనట్లుగా మనం భావిస్తాం. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు దేశంలోని మొత్తం ఫ్యాక్టరీలలో ఈ 4 రాష్ట్రాల వాటా 44.1%. దేశంలోని మొత్తం ఫ్యాక్టరీల యొక్క మూలధన పెట్టుబడిలో ఈ 4 రాష్ట్రాల వాటా 45.9%. ఈ ఫ్యాక్టరీ రంగం యొక్క స్థూల ఉత్పత్తిలో ఈ 4 రాష్ట్రాల వాటా 49.1%. ఈ ఫ్యాక్టరీ రంగానికి సంబంధించి నికర కలుపబడిన విలువలో ఈ 4 రాష్ట్రాల వాటా 50.3%. దీన్ని బట్టి రాష్ట్రాల మధ్య పారిశ్రామిక రంగ అభివృద్ధిలో వ్యత్యాసాలు స్పష్టమవుతున్నాయి. పట్టణీకరణ ఆర్థిక అభివృద్ధికి దగ్గర సంబంధం అనేది మనం గమనిస్తాం. పట్టణీకరణ అధికంగా ఉన్న రాష్ట్రాలు త్వరితగతిన ఆర్థిక అభివృద్ధి సాధిస్తాయి. ఈ పట్టణీకరణకు సంబంధించి కూడా రాష్ట్రాల మధ్య అసమానతలను మనం గమనించడం జరుగుతుంది. తమిళనాడు పరిశీలించినట్లయితే తమిళనాడు జనాభాలో 48.4% జనాభా పట్టణ జనాభా కాగా మహారాష్ట్ర పట్టణ జనాభా 45.2%, గుజరాత్ జనాభాలో పట్టణ జనాభా 42.6%. మరొక వైపు కొన్ని రాష్ట్రాల్లో పట్టణీకరణ తక్కువగా ఉన్నటువంటి ఆయా రాష్ట్రాలలో అభివృద్ధి తక్కువగా ఉండటాన్ని మనం గమనిస్తాం. ఒడిశాలో మొత్తం జనాభాలో పట్టణ జనాభా 16.7% కాగా బీహార్ జనాభాలో పట్టణ జనాభా 11.3%, అస్సాం జనాభాలో పట్టణ జనాభా 14.1%, హిమాచల్ ప్రదేశ్ జనాభాలో పట్టణ జనాభా 10% మాత్రమే. తద్వారా పట్టణీకరణ అధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఆర్థిక అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయి. పట్టణీకరణ తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఆర్థిక అభివృద్ధిలో కొంతమేర వెనుకబడి ఉంటాయని మనం గమనించాం. వ్యవసాయ రంగానికి సంబంధించి హరిత విప్లవం చోటు చేసుకున్నటువంటి కొన్ని ప్రాంతాలు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా కొన్ని రాష్ట్రాలు ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లోని ప్లెయిన్ డిస్ట్రిక్ట్స్తో పాటు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా ప్రాంతంలో నీటిపారుదల వనరులు ఎక్కువ. ఇక్కడ ఉన్నటువంటి రైతులు వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవరుచుకోగలిగారు. మేలు రకమైన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు వినియోగించగలిగారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ ప్రవేశపెట్టడం జరిగింది. తద్వారా ఈ 4 రాష్ట్రాల్లోని ఈ 4 ప్రాంతాలలో వ్యవసాయ రంగ ఆదాయాలు పెరిగినాయి. తద్వారా వ్యవసాయ ఆదాయాల పరంగా రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు పెరిగాయి. ఒకే రాష్ట్రంలో వ్యవసాయ ఆదాయాల పరంగా వ్యత్యాసాలను కూడా మనం గమనించడం జరుగుతుంది.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పరిశీలించినట్లయితే వ్యవసాయ రంగ అభివృద్ధి దక్షిణ కోస్తాలో కేంద్రీకృతమైంది. రాయలసీమ, ఉత్తర కోస్తా ప్రాంతాలు వ్యవసాయ రంగ అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయి. దక్షిణ కోస్తా ప్రాంతంలో నీటిపారుదల సౌకర్యాలు అధికంగా ఉండటం ఈ వ్యవసాయ ఆదాయాలలో ఈ 3 ప్రాంతాల మధ్య వ్యత్యాసాలకు కారణమైంది. మరొక వైపు రాష్ట్రాల మధ్య అసమానతలను పరిశీలించే క్రమంలో తలసరి విద్యుత్ లభ్యత, పర్ క్యాపిటా ఎలక్ట్రిసిటీ అవైలబిలిటీ, ఆర్థిక అభివృద్ధికి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్కి మధ్య దగ్గర సంబంధం ఉంటాయని మనం గమనిస్తాం. ఎక్కడైతే విద్యుత్ శక్తి సౌకర్యం అధికంగా ఉందో, విద్యుత్ సౌకర్యం అధికంగా వినియోగించుకుంటున్నామో ఆ రాష్ట్రాలు ఆర్థిక అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ గమనించినట్లయితే పంజాబ్లో తలసరి విద్యుత్ లభ్యత 1916.6 కిలోవాట్ పర్ అవర్ కాగా, తమిళనాడులో 1448 కిలోవాట్ పర్ అవర్, మహారాష్ట్రలో 1239 కిలోవాట్ పర్ అవర్ తలసరి విద్యుత్ లభ్యత నమోదైంది. మరొక వైపు కొన్ని రాష్ట్రాలు పరిశీలించినట్లయితే ఉత్తరప్రదేశ్లో 529 కిలోవాట్ పర్ అవర్, బీహార్లో 242 కిలోవాట్ పర్ అవర్గా తలసరి విద్యుత్ లభ్యత నమోదైంది. ముఖ్యంగా కొన్ని పంజాబ్, తమిళనాడు, మహారాష్ట్రతో పోల్చినప్పుడు కొన్ని రాష్ట్రాలు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్లో తలసరి విద్యుత్ లభ్యత అతి తక్కువగా ఉండటాన్ని మనం గమనించాం. దేశవ్యాప్తంగా మనం పరిశీలించినట్లయితే దేశ సగటు తలసరి విద్యుత్ లభ్యత 938.1 కిలోవాట్ పర్ అవర్. అంటే దేశ సగటు విద్యుత్ లభ్యత కన్నా కొన్ని రాష్ట్రాలలో విద్యుత్ లభ్యత తక్కువగా ఉండటం వల్ల ఆయా రాష్ట్రాలు అభివృద్ధిలో వెనుకబడ్డాయి. మరొక వైపు ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు పరిశీలించినట్లయితే బంగ్లాదేశ్, ఫిలిప్పీన్ నుండి శ్రామికులను ఎక్కువగా ఆకర్షించడం ద్వారా సింగపూర్ అధిక అభివృద్ధి సాధించడం జరిగింది. సింగపూర్ 1970లో సింగపూర్ తలసరి ఆదాయం కేవలం $1000 కాగా 1991 నాటికి $25,000 పెరగడం జరిగింది. శ్రామికుల కొరత ఎదుర్కొంటున్నటువంటి సింగపూర్ బంగ్లాదేశ్, ఫిలిప్పీన్ నుండి శ్రామికులను ఆకర్షించడం ద్వారా సింగపూర్ ఆర్థిక కార్యకలాపాలను మెరుగుపరుచుకుంది. ఆర్థిక కార్యకలాపాల మెరుగుదల సింగపూర్ ఆర్థిక అభివృద్ధికి దోహదపడింది. థాయిలాండ్లో ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధి సాధించింది. జపాన్కు సంబంధించిన కంపెనీలు థాయిలాండ్లో అధిక పెట్టుబడి చేయటం జరిగింది. జపాన్ నుంచి అధిక పెట్టుబడులు ఆకర్షించే విధంగా థాయిలాండ్ తన ఆర్థిక విధానాన్ని రూపొందించుకోవటం జరిగింది. సహజ వనరుల లభ్యత అధికంగా ఉండటం, ముఖ్యంగా టింబర్, క్రూడ్ ఆయిల్ లభ్యత అధికంగా ఉండటం నార్వే అధిక అభివృద్ధి సాధించింది. వాణిజ్య పంటల దిగుబడి అధికంగా ఉండటం వల్ల అమెరికా, కెనడా ఆయా ఉత్పత్తులను ఎగుమతి చేయటం ద్వారా ఎగుమతుల రాబడి పెంచుకోగలిగింది. తద్వారా ఆయా దేశాల ఆర్థిక అభివృద్ధికి వాణిజ్య పంటల దిగుబడి అమెరికా, కెనడాకు దోహదపడింది. స్విట్జర్లాండ్ పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెంపొందించుకోవడం ద్వారా పెట్టుబడిదారులకు సంబంధించి అనుకూల ఆర్థిక విధానాన్ని స్విట్జర్లాండ్ తీసుకురావడం జరిగింది. తద్వారా ఆ పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగినందువల్ల స్విట్జర్లాండ్లో ప్రైవేటు పెట్టుబడుల ప్రవాహం అధికంగా జరిగింది. ప్రైవేటు పెట్టుబడుల ప్రవాహం అధికంగా జరిగినందువల్ల స్విట్జర్లాండ్లో ఆర్థిక కార్యకలాపాలు విస్తృతమయ్యాయి. తద్వారా స్విట్జర్లాండ్ అధిక ఆర్థిక అభివృద్ధి సాధించడానికి విదేశీ పెట్టుబడులు అధికంగా లభ్యం కావటం కారణమైంది. నెదర్లాండ్ అధికంగా వరదల సమస్యను అధికంగా ఎదుర్కొంటుంది. ఈ వరదల సమస్యను నివారించడానికి తగిన సాంకేతిక ప్రగతిని సమకూర్చుకోవడం ద్వారా నెదర్లాండ్ వరదలను నివారించగలిగింది. తద్వారా నెదర్లాండ్ కొంతమేర ఆర్థిక అభివృద్ధి సాధించింది. ఈ ప్రాంతీయ అసమానతలకు సంబంధించి ఇప్పటివరకు బ్రిటిష్ కాలం నుంచి ప్రస్తుతం వరకు భారతదేశంలో ఈ ప్రాంతీయ అసమానతలు పెరగడానికి కారణం ఏంటి? రాష్ట్రాల మధ్య అసమానతలను కొన్ని సూచికల ద్వారా మనం పరిశీలించడం జరిగింది. ప్రతి సూచికకు సంబంధించి కొన్ని రాష్ట్రాలు ముందంజలో ఉండటం, కొన్ని రాష్ట్రాలు వెనుకబడి ఉండటం మనం గమనించాం. దాన్ని బట్టి భారతదేశంలో రాష్ట్రాల మధ్య, ఒకే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల మధ్య, ఓవరాల్గా దేశంలోని మొత్తం ప్రాంతాల మధ్య కూడా అభివృద్ధిలో వ్యత్యాసాలను మనం పరిశీలించడం జరిగింది. ఇక స్వాతంత్రం లభించిన తర్వాత ఈ ప్రాంతీయ అసమానతల నివారణకు భారత ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది.
మొదటిగా భూ సంస్కరణలకు సంబంధించి మిగులు భూమి పంపిణీపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. మిగులు భూమిని ప్రభుత్వం స్వాధీనపరచుకోవడం ద్వారా పేద వ్యవసాయ కార్మికుల మధ్య పంపిణీ చేయడం జరిగింది. తద్వారా వ్యవసాయ ఆదాయాల పెరుగుదలకు భూ సంస్కరణలు కొంతమేర దోహదపడటం జరిగింది. ప్రభుత్వం ట్రైబల్ సబ్ ప్లాన్స్ను వెనుకబడిన ప్రాంతాల్లో అమలు చేయడం ద్వారా షెడ్యూల్డ్ తెగల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరిగింది. మరోసారి ట్రైబల్ సబ్ ప్లాన్స్ పరిశీలించినట్లయితే షెడ్యూల్డ్ తెగల అభివృద్ధికి ట్రైబల్ సబ్ ప్లాన్స్ను వెనుకబడిన ప్రాంతాల్లో అమలు చేయడం జరిగింది. కొన్ని ప్రత్యేక పథకాలైనటువంటి చిన్న రైతుల అభివృద్ధి ఏజెన్సీ, ఉపాంత రైతుల మరియు వ్యవసాయ కార్మికుల అభివృద్ధి ఏజెన్సీ, దుర్భిక్ష పీడిత ప్రాంతాల కార్యక్రమం, క్రాష్ స్కీమ్ ఫర్ రూరల్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి పథకాలను వెనుకబడిన ప్రాంతాల్లో అమలుపరచడం ద్వారా ఆయా ప్రాంతాలలో ప్రజలకు ఉపాధి కల్పన, తద్వారా వారి ఆదాయాల పెరుగుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పెట్టుబడుల పెంపుకు సంబంధించి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడుల పెంపుకు సంబంధించి 1974లో కేంద్ర ప్రభుత్వము ఆదాయ పన్ను రాయితీని ప్రకటించింది. ఈ ఆదాయ పన్ను రాయితీ 10 సంవత్సరాల వరకు అమల్లో ఉండేటట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఆదాయ పన్ను రాయితీకి సంబంధించి ఆయా యూనిట్ల లాభాలలో 20% వరకు డిడక్షన్ను ప్రభుత్వం అనుమతించింది. అంటే ట్యాక్సబుల్ ఇన్కమ్ పరిధిలోకి వచ్చేటటువంటి మొత్తం ఆ ఇన్కంలో 20% డిడక్ట్ చేసి మిగిలినటువంటి మొత్తంపై మాత్రమే పన్ను విధించడం జరుగుతుంది. వెనుకబడిన ప్రాంతాల్లో ఏర్పాటైనటువంటి యూనిట్లకు ఆదాయ పన్ను రాయితీని ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది. 93-94 బడ్జెట్ ద్వారా ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలలోని పారిశ్రామిక యూనిట్లకు పన్ను విరామాన్ని ప్రకటించడం జరిగింది. మరోసారి పరిశీలించినట్లయితే ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, సిక్కింలో పారిశ్రామిక యూనిట్లకు పన్ను విరామాన్ని 93-94 బడ్జెట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 1970లో కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సబ్సిడీ పథకాన్ని ప్రవేశపెట్టింది. 5 లక్షల రూపాయల వరకు స్థిర పెట్టుబడికి సంబంధించి వెనుకబడిన ప్రాంతాలలో 5 లక్షల స్థిర పెట్టుబడికి సంబంధించి 10% సబ్సిడీని ప్రభుత్వం ప్రకటించింది. 1983 ఏప్రిల్ తదుపరి వెనుకబడిన ప్రాంతాలను 2 కేటగిరీలుగా విభజించింది. కేటగిరీ ఏ ప్రాంతాలలో 25 లక్షల స్థిర పెట్టుబడికి సంబంధించి 25% పెట్టుబడి సబ్సిడీ ప్రభుత్వం అందించింది. కేటగిరీ బి ప్రాంతాలలో 15 లక్షల రూపాయల స్థిర పెట్టుబడికి సంబంధించి 15% పెట్టుబడి సబ్సిడీని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధంగా స్థిర పెట్టుబడికి సంబంధించి సబ్సిడీని ప్రభుత్వం తీసుకురావడం ద్వారా వెనుకబడిన ప్రాంతాలలో పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటు వేగవంతమైంది. తద్వారా ఆయా ప్రాంతాలలో పారిశ్రామిక రంగ అభివృద్ధి ద్వారా ఆయా ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కొండ ప్రాంతాలు మరియు రిమోట్ ప్రాంతాలలో రవాణా సబ్సిడీ పథకాన్ని 1970లో ప్రభుత్వం ప్రకటించింది. 95-96లో ఈశాన్య ప్రాంతంలో ప్రాంతీయ గ్రామీణాభివృద్ధి బ్యాంకును ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. 2006-07లో వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్ నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాలలో వివిధ ప్రాంతాల మధ్య అసమానతల నివారణకు చర్యలు తీసుకున్నాయి. ఈ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఆయా ప్రోత్సాహకాలకు సంబంధించి అమ్మకపు పన్ను మినహాయింపు, వడ్డీ రహిత రుణాలు, ఆక్ట్రాయ్ నుండి మినహాయింపు లాంటి మినహాయింపులను ప్రభుత్వం ప్రకటించి ఆయా రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రత్యేక స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా పారిశ్రామిక యూనిట్లకు, ముఖ్యంగా ఈ పెద్ద తరహా సంస్థలు మరియు ఎంఎస్ఎంఈ యూనిట్లకు సంబంధించి అవసరమైనటువంటి రుణ సౌకర్యాన్ని కల్పించింది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు చేసినటువంటి స్థలాలలో అవస్థాపన సౌకర్యాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయి. దేశంలో ఆదాయ అసమానతల నివారణకు సాంఘిక భద్రతా చర్యలైనటువంటి
వర్క్మన్ కాంపన్సేషన్ యాక్ట్, మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ను ప్రభుత్వం అమలుపరుస్తూ ఉన్నది. మరోవైపు ఈ ఆదాయ అసమానతల నివారణలో భాగంగా స్వయం ఉపాధి పథకాలు, వేతన ఉపాధి పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. స్వయం ఉపాధి పథకాల్లో భాగంగా మొదట స్వాతంత్రానంతరం మనం పరిశీలించినట్లయితే ఐఆర్డిపి, ట్రైసమ్, డ్వాక్రా అనేవి స్వయం ఉపాధి పథకాలు. వేతన ఉపాధి పథకాల్లో భాగంగా జవహర్ రోజ్గార్ యోజన, నెహ్రూ రోజ్గార్ యోజన, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, వేతన ఉపాధి పథకాలు. ఇటువంటి స్వయం ఉపాధి, వేతన ఉపాధి పథకాలను వెనుకబడిన ప్రాంతాల్లో అమలుపరచడం ద్వారా ఆయా ప్రాంతాల్లో ప్రజల ఆదాయాల పెరుగుదలకు ప్రభుత్వం సంకల్పించింది. తద్వారా ఈ ఆదాయ అసమానతలను ప్రాంతాల మధ్య నివారించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. 14వ ఆర్థిక సంఘం వనరుల కేటాయింపులో ఆర్థిక సంఘం వనరులను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీ చేస్తుంది. ఈ పంపిణీ చేసే క్రమంలో 14వ ఆర్థిక సంఘం ఇన్కమ్ డిస్టెన్స్ అనేటువంటి అంశానికి అధిక వెయిటేజ్ ఇవ్వటం ద్వారా వెనుకబడినటువంటి రాష్ట్రాలు ఈ కేంద్రాల నుంచి అధిక వనరులను పొందేటటువంటి అవకాశం ఉంది. ఈ చర్య ఆయా రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయి. నీతి ఆయోగ్ 3 సంవత్సరాల యాక్షన్ ఎజెండాను ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాల కొరకు ప్రకటించింది. వీటికి సంబంధించి నీతి ఆయోగ్ యొక్క 3 సంవత్సరాల యాక్షన్ ఎజెండా ప్రత్యేకంగా ఈశాన్య హిమాలయ రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, కోస్టల్ రీజియన్స్ మరియు ఐలాండ్స్, ఎడారి మరియు కరువు ప్రాంతాల కొరకు 3 సంవత్సరాల యాక్షన్ ఎజెండాను నీతి ఆయోగ్ ప్రకటించడం జరిగింది. ఓవరాల్గా దేశంలో ప్రాంతీయ అసమానతలు నివారించే క్రమంలో రీజనల్ ప్లానింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రీజనల్ ప్లానింగ్ని ప్రత్యేకంగా అమలుపరచాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు రాజ్యాంగంలో ఆర్టికల్ 321D ప్రకారం లీగల్ పవర్స్ ఫండ్స్ని ఇవ్వడంతో పాటు ప్రాంతీయ బోర్డులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రాంతీయ బోర్డులను ఏర్పాటు చేస్తూ వాటికి లీగల్ పవర్స్, ఫండ్స్ను అందించాల్సిన అవసరం ఉంది. తద్వారా ప్రాంతీయ బోర్డులు ఆ ప్రాంతాలకు సంబంధించి అభివృద్ధి ప్రాంతీయ ప్రణాళికలను రూపొందించుకుంటాయి. తద్వారా ఆయా వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి ప్రథంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. దేశంలో ఇప్పటికే గ్రోత్ కారిడార్స్ను ప్రారంభించడం జరిగింది. అగ్రి జోన్స్, ఎడ్యుకేషన్ జోన్స్, ఇండస్ట్రియల్ జోన్స్ను ప్రభుత్వం ప్రకటించింది. ఆయా గ్రోత్ కారిడార్ల అభివృద్ధిని వేగవంతం చేయటం ద్వారా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం సంకల్పించింది. తద్వారా రాబో కాలంలో కేంద్ర ప్రభుత్వం అవశాపన సౌకర్యాలపై భారీ పెట్టుబడి పెడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అవశాపన సౌకర్యాల పెరుగుదల ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి అధికంగా దోహదపడతాయని, తద్వారా దేశంలోని రాష్ట్రాల మధ్య, ఒకే రాష్ట్రంలో అనేక ప్రాంతాల మధ్య, మొత్తంగా దేశంలో ఉన్నటువంటి ప్రాంతాల మధ్య అసమానతలు తగ్గిపోతాయని మనం భావించవచ్చు. థ్యాంక్ యూ.